తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము. ఈ దిన వాక్య ధ్యానము లేవియ కాండము 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఇక్కడ వాక్యం ఏమని తెలియబడుతుందంటే, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అని వాక్యం తెలియజేస్తుంది. బలిపీఠాలు ఏర్పాటు చేశారు. నోవాహు బలిపీఠం ఏర్పాటు చేసి ఆయన కృతజ్ఞతగా కొన్ని శ్రేష్టమైన పశువులను పక్షులను దేవునికి అర్పణగా బలి ఇచ్చాడు. అబ్రహాము బలిపీఠం ఏర్పాటు చేశాడు, ప్రార్థన చేశాడు. యాకోబు బలిపీఠం ఏర్పాటు చేశాడు, అక్కడ ప్రార్థన చేశాడు. ఇలాగా మోషే కాలంలో బలిపీఠం ఏర్పాటు చేసి ఆ ఇజ్రాయేలీల కృతజ్ఞత తెలియచేయడానికి కానీ, ఇజ్రాయేలీల పాపం పోవడానికి కానీ, ఇజ్రాయేలీల పాపం నిమిత్తం పరిహారం చెల్లించడానికి కానీ యెహోవా దేవుడు ఏర్పాటు చేయించిన ఈ కార్యము బలిపీఠము ఏర్పాటు చేయించి, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అని తెలియజేస్తున్నారు. నిత్యము ఆ బలిపీఠం మీద ఏర్పాటు చేసిన పదార్థాలను అవి దహించబడుతూ ఉన్నప్పుడు దానిలో నుండి వస్తున్న వాసన దేవుడు ఆగ్రహిస్తూ, ఆయన సంతోషిస్తూ ఆ కార్యము యొక్క ఫలితాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. దేని నిమిత్తమైతే బలి అర్పించి అర్పణ చేస్తున్నారో దానిని, పాపం నిమిత్తము బలి అర్పణ చేస్తే ఆ పాపమును క్షమించబడుతుంది. కృతజ్ఞత అర్పణ చెల్లించి బలి అర్పించబడితే కృతజ్ఞత స్వీకరించబడుతుంది తండ్రి అయిన దేవుడు. అలాగే నిత్యము కృతజ్ఞత అర్పణ, బలి అర్పణ నిత్యము జరుగుతూ ఉండాలని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలాగంటే లేవియ ఖండము 10వ అధ్యాయము 17వ వచనంలో కూడా పాప క్షమాపణ నిమిత్తము కూడా బలి అర్పించాలని కోరుతున్నాడు. అది ఎలా బలి అర్పించాలంటే, ఉదయకాలమున ఒక పరిశుద్ధమైన గొర్రెపిల్లను, సాయంకాలంలో ఒక పరిశుద్ధమైన గొర్రెపిల్లను అర్పించినప్పుడు అది నిత్యము మండుతూ ఉంటుంది. పగలంతా ఉదయము అంటించినది మండుతూ ఉంటుంది, సాయంత్రం అంటించినది మళ్ళా తెల్లవారే వరకు నిత్యము అది మండుతూనే ఉంటుంది. అది ఆరిపోకూడదు అని దేవుని ఆజ్ఞ. ఇక్కడ ఆ అగ్ని అది దేవుడిచ్చిన అగ్ని అనమాట. అది దేవుడు మొట్టమొదటిగా దేవుడు దాన్ని దహింపబడడానికి అగ్నిని పంపించి అంటించిన అగ్ని కనుక అది ఆరిపోకూడదా అని ఖండితంగా ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నారు. అహరోను కుమారులు వేరొక అగ్నిని తీసుకొచ్చారు బలిపీఠం దగ్గర. అప్పుడు వారు దేవుని చేత శిక్షింపబడ్డారు, అక్కడికక్కడే వారు మరణించారు. కాబట్టి మనము దేవుడిచ్చిన అగ్నిని నిత్యము అది మండుచుండవలెను అని అక్కడ ఆజ్ఞాపించారు. ఆ అగ్ని సూచన ఏంటి అంటే, మన హృదయములలో దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మ దీపానికి సాదృశ్యంగా ఉంది. మనలో పుట్టించిన ఆత్మ దీపము, యేసయ్య మనకిచ్చిన రక్షణాందం అనేటువంటి ఆత్మ దీపము మనలో ఉంచారు. ఆ ఆత్మ దీపమును కూడా మనం నిత్యము వెలుగుచుండనిస్తూ ఉండాలి అని మనకి ఆ అగ్నిని సూచనగా ఇచ్చినట్టు మనం అర్థం చేసుకుంటాం. అదే కాకుండా యేసయ్య చెప్తున్నారు. యేసయ్య ఏమని చెప్తున్నారు అంటే, మీ దీపములను వెలుగుచుండనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, ఏ సమయంలో ఎప్పుడు వస్తాడో తెలియదు, మీ దీపములను వెలుగుచుండనీయుడి అని యేసయ్య కూడా చెప్తున్నారు మనకి. అదే మాదిరిగా బుద్ధిగల కన్యకులు కూడా వారి దీపాలను వెలిగించుకుని నిత్యము అది మండుతూ ఉండుటను బట్టే వారు పెండ్లి కుమారుని యొక్క పిలుపుకు, ఆహ్వానానికి వారు అర్హులయ్యారు. మిగిలిన 5గురు బుద్ధిహీనులుగా ఎందుకు మిగిలిపోయారంటే, వారి దీపములు ఆరిపోతూ ఉన్నాయి కనుక వారు పెండ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. కాబట్టి మనలో ఉన్న ఈ ఆత్మ దీపం మనం నిత్యము వెలుగుచుండనిస్తూ ఉండాలి. అది ఎలా వెలుగుచుండనిస్తూ ఉండాలి అంటే, దానిలో నూనె పోస్తూ ఉండాలి. ఆ నూనె ఎక్కడి నుండి వస్తుంది మనకి? మన హృదయం అనే దీపంలోకి నూనె ఎలా వస్తుంది అంటే, వాక్యము చదువుట ద్వారా, మనం ప్రార్థన చేయడం ద్వారా ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉంటుందన్నమాట. ఆయన రాకడ వరకు మనము అలా వెలుగుతుంటనిచ్చినట్లయితే ఆయన రాకడలో మనము కూడా ఎత్తబడతాము. నిత్యము వెలుగుతూ ఉండిన మన ఆత్మ దీపము ఆ నిత్య వెలుగులోనికి ప్రవేశిస్తుంది. సూర్యుడు చంద్రుడు అక్కర్లేని నిత్యము ప్రకాశిస్తున్న పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తుంది. లేదా ఆర్పివేసుకున్నామా, మనం చీకటి ఏలుతుంది, ఆ చీకటి బెల్లంలోనికి మనల్ని నడిపించబడుతుంది. ఆ చీకటి బెల్లం నుండి నిత్యము ఆరని అగ్నిగుండంలోనికి పడవేయబడుతుంది. మనం ఏది కోరుకుంటామో, మన ఆత్మదీపంలో నిత్యము వెలుగుచుండనీయడానికి కోరుకుంటామా, ఆర్పివేసుకుని అగ్నిగుండం పాలవుదామా? మన చేతిలోనే పెట్టాడు దేవుడు. అదే మోషే కూడా ఇజ్రాయేలీలకు అంటాడు, మీరు అనుసరిస్తారో అనుసరించరో మీ ఇష్టం అంటున్నాడు. మీరు అనుసరించిన ఎడలా దేవుని దేనిలు పొందుకుంటారు, అనుసరించని ఎడలా దేవుని శాపలు పొందుకుంటారని
ఇజ్రాయేలీలకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు కూడా మనకి ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, మన దీపాలను నిత్యము వెలుగుచుండినప్పుడు ఆ దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించడానికి అరుగుదారులు అవుతాము. మన దీపాలను మనం ఆర్పివేసుకున్నప్పుడు నరకాగ్నికి అరుగుదారులు అవుతాం. కాబట్టి మన చేతిలో ఉన్న ఈ పనిని మనము నిత్యము నెరవేరుస్తూ ఉండాలి. ఆ బలిపీఠం మీద నిత్యము అగ్ని ఏ విధంగా మండుతూ ఉంటుందో, మండుచుండవలెను అని దేవుడు ఆజ్ఞాపించాడో, మన హృదయాల్లో కూడా నిత్యము ఆత్మదీపము వెలుగుచుండాలి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ఈ విధముగా మనం మన ఆత్మదీపాలని మనము ప్రకాశింపజేస్తున్నాం. మన ప్రార్థనల ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, వాక్య పఠనం ద్వారా మన దీపాలని నిత్యము వెలుగుచుండనిద్దాం. అప్పుడు దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించి ఆయన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు. బలిపీఠం మీద నాయన నిత్యము అగ్ని మండుచుండవలెను అని మీరు ఏ విధంగా తెలియజేశారో దేవా, యేసుక్రీస్తు దేవుని ద్వారా ప్రభువా మీ దీపములు వెలుగుచుండనీయుడి అని ఎలా తెలియజేశారో ప్రభువా, వాటి ద్వారా నాయన మా ఆత్మ దీపముల నిత్యము వెలిగించుకునే జ్ఞానము దేవా వినుచున్న బిడ్డలందరికీ మాకు దయచేసి అయ్యా, మీ పరలోక వారసులుగా మేము చేయబడే కృప బిడ్డలకు మాకు అనుగ్రహించే దేవుడు అయినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.